బైబిల్ గ్రంథాన్ని గమనించి చూడండి. దేవుని యొక్క మాటల్ని తీవ్రంగా తీసుకున్న వాళ్ళ జీవితాలు ఎంత ఆశీర్వాదకరంగా, ఎంత సంతోషదాయకంగా ఉన్నాయో మనకి బైబిల్లో స్పష్టమైన సాక్ష్యాలు ఉన్నాయి. ఇదే బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క మాటని సందేహించిన వాళ్ళు, అనుమానించిన వాళ్ళు, లెక్క లేకుండా విని దాటిపోయిన వాళ్ళు ఎలాగ మారిపోయారో, ఎలాంటి జీవితాన్ని జీవించారో కూడా బైబిల్ గ్రంథంలో మనకి చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈరోజు కూడా దేవుని యొక్క మాటలు విస్తారంగా వినిపించబడతా ఉన్నాయి. ఇటు మీరు మందిరంలో కూర్చున్నప్పుడే కానివ్వండి, మీరు ఇళ్ళకాడ ఉండి సెల్ ఫోన్ ఓపెన్ చేసినప్పుడే కానివ్వండి, రకరకాల మాటలు మీకు వినబడుతున్నాయి. మీ పక్కన ఉన్న వాళ్ళకు ఒకసారి షేక్ హ్యాండ్ ఇచ్చి వందనాలు చెప్పండి. షేక్ హ్యాండ్ ఇవ్వండి, పర్లేదు. షేక్ చేయండి వాళ్ళని కొంచెం. నిద్రబొమ్మన్నాడు కదా అని కొంతమంది ఇప్పుడే మొదలు పెట్టారండి. నేను తీవ్రంగా తీసుకుంటున్నానయ్యా, ఇంతే సంగతులు. ఆమేన్, హల్లెలూయా. వెళ్ళిపోయారు కొంతమంది, ఒకళ్ళిద్దరు. ఈ మాట కోసమే కదా మేము ఎదురు చూస్తుంది. ఇంటికాడ నిద్ర రావట్లేదు మాకు. మందిరంలో ఆ కిటికీ పక్కన కూర్చున్నాడు ఒకడు, అని నిద్రపోయాడు. పేతురు మాటల్లో జోలపాట్లకు నిద్రపోయాడు. ఏమైంది? మీరు చెరసాల్లో పనుకోండి, సమస్యల మధ్యలో పనుకోండి, వాక్యం చెప్పేటప్పుడు పనుకోమాకండి. ఆ పైన ఉన్నోడు కింద పడి చచ్చిపోయాడు. లేనిపోని నష్టాలు జరుగుతాయి. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఈరోజు కూడా ఆయా సందర్భాల్లో రకరకాలుగా దేవుని మాటలు మనకు వినబడుతున్నాయి. ఆదరణకరమైన మాటలు వినబడుతున్నాయి, దిద్దుబాటుకు సంబంధించిన మాటలు వినబడుతున్నాయి, హెచ్చరిక మాటలు వినబడుతున్నాయి, జీవితంలో ఎలా ముందుకు వెళ్ళాలో అలాంటి మాటలు వినబడుతున్నాయి. దేవుని వాక్కు రకరకాల మీ అందరి చెవులకు రకరకాల కోణాల్లో వచ్చి తాకుతుంది. ఎవరు ఏ సందర్భంలో ఉన్నారో ప్రతి ఒక్కరికి ఆయా సందర్భాలకు సంబంధించిన వాక్కు దేవుడు పంపుతూనే ఉన్నాడు. ఎందుకో మనం ఆరాధించే దేవుడు మాట్లాడే దేవుడు. ఆయన మాట్లాడని దేవుడు కాదు, ఆయన మాట్లాడే దేవుడు, మాటలు వినే దేవుడు, చూసే దేవుడు, చూస్తున్న దానికి వింటున్న దానికి ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడు ఆయన. ఆమేన్. గనుక దేవుడు కొన్ని చెప్తాడు, ఇదిగో ఇలా బ్రతకాలి, ఇలా బ్రతకూడదు, నీ జీవితంలో ఇలాంటి లోపాలు ఉన్నాయి, వీటిని నువ్వు వదిలిపెడితే నీ జీవితం ఇలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. నువ్వు ఇంకా కొన్ని లోపాలు, కొన్ని పాపాలు కలిగి జీవిస్తున్నావు, మనుషుల్ని మోసం చేస్తున్నావు, చుట్టూ ఉన్న వాళ్ళని మాయ చేసి నీ తెలివితేటలతో వాళ్ళని మభ్యపెడుతున్నావు. జాగ్రత్త, జాగ్రత్త. నీ జీవితంలో కొన్ని లోటుపాట్లు ఉన్నాయి, నువ్వు సరిచేసుకోవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి, నువ్వు దిద్దుకోవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. నువ్వు ఆ పాప జీవితాన్ని విడిచిపెడితే, పాపాల్లో నుండి బయటికి వస్తే, నేను చెప్పినట్లుగా నీ జీవితం నువ్వు కట్టుకుంటే నీ జన్మ ధన్యమైపోతుంది. నీ కోరిక యావత్తు నీ జీవితంలో నెరవేరుతుంది, నువ్వు ఆశీర్వదించబడతావు అని ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో స్పష్టంగా దేవుని యొక్క మాటల్ని ఆయన వివరించడం జరిగింది. కానీ ఈరోజు చాలామంది ఎలా ఉన్నారో తెలుసా? 100లో 90 మంది దేవుని మాటల్ని ఇటు వింటారా, ఇటు వదిలేస్తున్నారు. కొంతమంది తెలివైన వాళ్ళు చెప్పే నిర్వచనం, దేవుడు 2 చెవులు మనకు ఎందుకు ఇచ్చాడు అనుకున్నారు? ఈ చెవితో వింటాం, చెప్పండి, ఈ చెవితో వింటాం, ఈ చెవితో వదిలిపెట్టడం. ఏమండి, నాకు ఈ బోధనా పరిచర్యలోకి వచ్చిన తర్వాత చాలామంది అండి, ఈ మాట వినండి, బోల్డ్ సందర్భాల్లో అటు యూట్యూబ్ కామెంట్స్లో కానీ ఇటు వ్యక్తిగతంగా కానీ బాధల్లో ఉన్నప్పుడు, బాధపడ మాకు, ధైర్యంగా ఉండు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, స్వస్థపరుస్తాడు, బాగు చేస్తాడని ఇలాంటి ఆదరణకరమైన మాటలు వచ్చాయి అనుకో, ఆ రోజు ప్రార్థన చేయించుకోవడానికి వచ్చినప్పుడు నాతో ఏమంటారు తెలుసా? అన్నయ్య, ఈరోజు దేవుడు మీతో నుండి సూటిగా నాతోనే మాట్లాడాడు, మీలో దేవుడు ఉన్నాడు. అమ్మయ్య, స్తోత్రం తండ్రి, హల్లెలూయా. అసలు నా పరిస్థితికి తగ్గట్టు దేవుడు మీలో నుండి నాతో మాట్లాడాడు అని చెప్పిన వాటిలో 100లో 90 ఏ రకమో తెలుసా? బాధల్లో ఉన్న వాళ్ళకి ఆదరణ మాటలే.
బాధపడమాకు, దిగులు పడమాకు, ధైర్యంగా ఉండు, ఏం కాదు, దేవుడు నీకు తోడుగా ఉంటాడు అని ఇందాక చెప్పానే. అలాంటి విశ్వాసపు మాటలు వచ్చినప్పుడు 190 మంది వచ్చి మీ ద్వారా దేవుడు నాతో మాట్లాడాడని సాక్ష్యం ఇచ్చారు. కానీ దిద్దుబాటు మాటలు వచ్చినప్పుడు ఒక్కరు కూడా వచ్చి, అన్నయ్య ఈరోజు దేవుడు మీలో నుండి నాతో మాట్లాడాడు, నన్ను సరి చేసుకోమని చెప్పాడు, ఇవన్నీ కాదు, మీలో నుండి దేవుడు నాతో మాట్లాడాడని చెప్పిన వాళ్ళు వేళ్ళ మీద లెక్క పెట్టుకోవటమే మేము. అప్పుడప్పుడు కూర్చొని మాకు డౌట్ వస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు బాధల్లో ఉన్నప్పుడు బాధపడమాకంటేనే దేవుడు మాట్లాడినట్ట? అంటే ఆ రోజే దేవుడు నన్ను వాడుకున్నట్ట? ఆ రోజే బలంగా వాడుకున్నాడు అన్నా మిమ్మల్ని దేవుడు. తప్పులేదు, ఖచ్చితంగా నిజమే, ఆ విషయంలో అనుమానం ఏమీ లేదు. మీకున్న పరిస్థితులను బట్టి పరిశుద్ధాత్మనికి యేసయ్య పెట్టిన పేరేంటి? ఆదరణకర్త. ఆదరించే దేవుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి తల్లిలాగా తండ్రిలాగా ఆదరిస్తాడు, ఓదారుస్తాడు, వెన్ను తడతాడు, ధైర్యపరుస్తాడు. ఓకే, కానీ ప్రార్థనకు సంబంధించిన విషయాలు చెప్పినప్పుడు, ఆత్మల రక్షణకు సంబంధించిన విషయాలు చెప్పినప్పుడు, జీవితాన్ని దిద్దుకునే విషయాలు చెప్పినప్పుడు, ఇలాంటి విషయాలు మాట్లాడినప్పుడు రావటం, ఏందో దేవుడు మాట్లాడలే ఈరోజు, లేదు ఈ పాస్టర్ గారి దగ్గర పవర్ లేదు, లేదు ఆత్మ నడిపింపు అంతగా లేదు, లేదు పోయింది, ఏదో చెప్పాడు ఈరోజు, సరేలే చివరిలో వెళ్ళి 2 మొక్కలైనా ప్రార్థన చేయించుకొని వద్దాం, ప్రార్థన చేయ తలనొప్పిగా ఉంది, దేవుడు కూడా మాట్లాడి సావట్లే, ఏందో నాకు సావైనా రావట్లే, నాకు కర్మ అనుకునే వాళ్ళు ఉన్నారండి. అలాంటి వాళ్ళు లేరా? ఉన్నారు. అంటే వీళ్ళు కూర్చొని వీళ్ళ ఆలోచన అంతా ఏంటంటే, నా మాట ఎప్పుడు వచ్చింది, అయ్యగారు నాకు ఎప్పుడు వేస్తాడు, నా మాట ఎప్పుడు వచ్చింది. తప్పు లేదు, తప్పేం కాదు, దేవుడు కూడా ఖచ్చితంగా మనల్ని దర్శిస్తాడు. అది తప్పని నేను చెప్పడంలా. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుని సన్నిధికి మీరు వచ్చినప్పుడు బాధలలో ఓదార్పు, ఆదరణ అవి మాత్రమే దేవుడు మీతో మాట్లాడుతున్నట్టని మీరు ఎక్కువగా దాన్నే ముడేసుకోమాకండి. ఇక్కడ నిలబడి ఏ మాట వచ్చినా, ఇందాక మీరు ఏమని ప్రార్థన చేశారు? ప్రభువా నీ దాసుల్లో నుండి నాతో మాట్లాడని ప్రార్థన చేశామన్న వాళ్ళు 2 చేతులు ఎత్తండి, చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఎటు కూడా చెప్పారుగా, చేశారా? మరి ఇక్కడ నిలబడి ఏ మాట వచ్చినా నీకైనా కాదా చెప్పు? మరి ఎందుకు ప్రత్యేకంగా వచ్చి అయ్యగారు సూటిగా నాతోనే, నా తప్పు లేదు, ఖచ్చితంగా నీతో మాట్లాడాడు, మరి మిగిలిన మాటలు అవి దేవునికే స్తోత్రం. అయితే నేను చెప్తున్నాను, ఒకటి అలవాటు చేసుకోవాలి. అంటే మీరు అందరూ అలా ఉన్నారని కాదు, మీరు ఎదిగిన వాళ్ళు, మాకంటే మీరు గనులు లెక్కలో చెప్పాలంటే ఒక్కొక్కసారి మీ సాక్ష్యాలు, మీ ఆసక్తి, మీ దేవుని కొరకు నడుస్తున్న విధి విధానాలు చూస్తుంటే మాకే సిగ్గేస్తుంటుంది. మాకంటే మీరే బెటర్గా ఉన్నారు, కానీ పలు సందర్భాల్లో మేము అనుకున్న విషయాలు కూడా ఉన్నాయి, మాకంటే గనులు ఉన్నారు మీలో. అయితే కొందరు ఉంటారు కదా, అందుకని చెప్తున్నాను. ఒకటి మీరు నేర్చుకోవాలి ఏంటంటే, మీరు వాక్యం వినేటప్పుడు ఏది మాట్లాడినా దేవుడు నాతోనే మాట్లాడతాడు. బలిపీఠం మీద నుండి ఏ మాట వచ్చినా ఇది నాకు సంబంధించిన మాటే అని మీరు మూడేసుకోండి, అలా తీసుకోండి. అప్పుడు మాత్రమే పరిపూర్ణమైన ఎదుగుదల, పరిపూర్ణమైన ఆశీర్వాదము, సంపూర్ణ సిద్ధి మనందరి జీవితాల్లో కలుగుతుంది. హల్లెలూయా. ఏవో కొన్ని మాటలు మీకు నచ్చినవి వేరుకొని ఇవి మాకు కాదని అనుకున్నంత వరకు మీరు సంపూర్ణ సిద్ధిలోనికి రాలేరు, మీరు ఎదగలేరు, బలపడలేరు. గనుక దేవుని సన్నిధిలో వినబడుతున్న రకరకాల మాటల్ని పెనవేసుకోవాలి. మన హృదయం ఆ మాటల్ని గట్టిగా పట్టుకోవాలి. ప్రతి మాటని సీరియస్గా తీసుకోవాలి. నేను ఈ మాట నాకు సంబంధించిందే, దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు అని దాన్ని తీసుకోవాలి, నెమరేయాలి. కానీ చాలామంది ఎలా ఉంటారో తెలుసా? చాలామంది ఆ మధ్యకాలంలో అన్న చెప్తే నేను విన్నాను, మీరు కూడా విన్నారు, గుర్తు చేస్తాను. ఒక చెరువు ఉందంటండి, ఆ చెరువు చిన్నగా ఎండిపోతుంది, నీళ్లు జరిగిపోతున్నాయి. ఆ చెరువు పక్కనే పెద్ద పెద్ద బండరాళ్ళు ఉన్నాయి. ఆ చెరువులో కొన్ని కప్పలు ఉన్నాయంట. ఆ కప్పలు ఎండ దెబ్బకు తట్టుకోలేక ఒక బండని ఆధారం చేసుకుని ఆ బండ కింద సేద తీరుతున్నాయి దాని నీళ్ళలో. ఒకరోజు ఒక జూనియర్ కప్ప ఆ బండ దగ్గరకు వచ్చి, ఇదిగో మీ పార్టీలో నన్ను చేర్చుకోకూడదు,
మీ ముఠాలో నన్ను చేర్చుకోకూడదు, కాస్త మీ క్లబ్లో నాకు చోటు ఇవ్వచ్చుగా అంటే, మా దగ్గర ఎప్పుడూ అవకాశం ఉంది రా అని డోర్ ఓపెన్ చేస్తే ఈ కప్ప కూడా ఆ కప్పలతో పాటు కలిసి ఆ బండ నీడ కింద హాయిగా సేద తీరుతుందంట. ఆ వచ్చిన కప్ప అంటది, అమ్మయ్య ఎంత చల్లగా ఉంది ఇక్కడ, ఎంత హాయిగా ఉంది ఇక్కడ, ఇంతవరకు ఇలాంటి చల్లదనం ఇంత హాయి ఎప్పుడు నేను అనుభవించలేదు, కమ్మగా ఉంది, హాయిగా కమ్మగా నిద్ర వస్తుంది, కాసేపు నిద్రపోయేదా, పనుకో అని ఇంకా నిద్రపోతుందంట. కాసేపు ఆగిన తర్వాత ఏదో ఒక తెలియని సౌండ్, ధన 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 పెట పెట సౌండ్ వస్తుంటే ఉలిక్కి పెళ్ళిచ్చిందంట. వామ్మో ఏం జరిగింది, భూకంపం ఏమన్నా వస్తుందేమో, ఈ రాయి దొర్లి మన మీద పడితే చచ్చిపోతాం, పదండి ఈ రాయి కింద నుండి బయటికి వెళ్దాం. వాళ్ళు మాత్రం మిగిలిన కప్పలు, సీనియర్ కప్పలు, ఏం కాదు మౌనంగా ఉండు, ధన ధన సౌండ్ వస్తూనే ఉంది, ఇదే ఎగిరి పడుతుంది, అన్నీ ఎగిరి పడుతున్నాయి. ఏంటి మీరు భయం ముట్టట్లేదా, బయటికి వెళ్దాం పండి అంటే ఆ సీనియర్ కప్పలు అంటున్నాయంట, 1 గంట ఓపిక పట్టు, బట్టలు ఉతుక్కునేవాడు వచ్చాడులే, 1 గంట బాస్తాడు, బట్టలు ఉతుక్కుంటాడు, ఇంటికి పోతాడు, మరలా వారానికి వస్తాడు. ఈ గంట సేపు నువ్వు టెన్షన్ పడి గందరగోళం అయిపోయి దీని కింద నుండి పోమాకు, ఈ దెబ్బలో మాకు అంతా తెలుసు, మాకు అనుభవమే. ఈ సీనియర్ కప్ప నేర్పిస్తుంది జూనియర్ కప్పకి ఏమని, 1 గంట ఇక్కడ కూర్చున్న కొంతమంది దేవుడు తన వాక్యంతో ఒక్కొక్కరిని సంధిస్తుంటే మనస్సాక్షి పొడుస్తూ ఉంటుంది. మనస్సాక్షి అనేది ఒకటి ఉంది కదా, ఈ వాక్యంలో ఒక మాట రాగానే ఇదిగో ఈ మాట నీకే, నీలో ఈ పొరపాటు ఉంది, నువ్వే దిద్దుకోవాల్సిందంటే ఆగాగాగు, టెన్షన్ పడ మాకు, ఓపిక పట్టు, 1 గంట తొందరపడ మాకు, నన్ను గొల్ల చేయి మాకు, 1 గంట ఆగు. ఈ 1 గంట ఓపిక పెడితే ఆదివారానికి మళ్ళా శాలేమన్న కనపడేది మనకి. ఈ లోపు మన యొక్క పాపాల్లో చల్లగా హాయిగా సేద తీరుతూ ఉండొచ్చు. 1 గంట ఓపిక పట్టు. కొంతమంది లేండి, అందరు కాదు, కొంతమంది వినపడుతున్నప్పుడు మన్ను తిన్న పాములాగా, బెల్లం కొట్టిన రాళ్ళలాగా ఆ టైంలో మౌనంగా, కొంతమంది చెడు వినకు, చెడు అనకు, చెడు అలాంటి దిద్దుబాటు మాటలు వచ్చినప్పుడు కొంతమంది నాకు సంబంధించిన మాటలు కాదు ఇవి అని చెవులు మూసేసుకుంటారు. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్కు మనల్ని సంధించినప్పుడు, దిద్దుబాటుకు సంబంధించిన విషయాలు వచ్చినప్పుడు తీవ్రంగా తీసుకోండి. విని వదిలేసే వాళ్ళంగా ఉండకూడదు. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో ఎంతోమంది దైవ సేవకులయ్యారు, దైవ సేవకురాళ్ళయ్యారు, పరిచారకులయ్యారు, దేవుని సన్నిధిలో 1000 మంది పరిచర్య చేస్తున్నారు. వాళ్ళు అన్న చెప్పే వాక్యాలు ఏదో ఆదివారం అలా వచ్చి విని నార్మల్గా వెళ్ళిన వాళ్ళు కాదు. ఏం చెప్తున్నాడు దేవుడు, ఏం వాక్ అందుతుంది, నాతో ఏం మాట్లాడుతున్నాడు అని చెప్పి ఆ మాటలు విని నేను ఈ విధంగా బ్రతకాలి, నేను ఈ విధంగా జీవించాలి, నాలో ఉన్న లోటుపాట్లు నేను సరి చేసుకోవాలి, నన్ను నేను దిద్దుకోవాలి, చక్క చేసుకోవాలి, సరి చేసుకోవాలి అనుకున్నాడు. కనుకనే ఈరోజు చాలామంది సేవకులు అయ్యారు, చాలామంది సేవకురాళ్ళయి ప్రయోజకులు అవుతున్నారు. ఎక్కడ? దేవుని సన్నిధిలో, దేవుని పనుల్లో ప్రయోజకులై పరిచర్యలోకి వెళ్తున్నారు. చూడండి, యాకోబుకి 12 మంది పిల్లలు. ఎంతమంది? యాకోబుకి 12 మంది పిల్లలు. ఈ 12 మందికి దేవుని మాటలు చెప్తానే ఉన్నాడు. దేవుని యొక్క నియమాలు, ఆయన అయిష్టాల గురించి కథలుగా ఈ 12 మందికి చెప్తున్నాడు వాళ్ళ నాన్న యాకోబు. ఒక్క మాట నేను మిమ్మల్ని అడుగుతున్నాను, సూటిగా చెప్పండి. ఈ 12 మందిలో దేవుని యొక్క మాటల్ని గట్టిగా పట్టుకొని పెనవేసుకుంది ఎవరు? రెహబామా, యోసేపు. చూడండి, ఈ 12 మందిలో దేవుని యొక్క మాటల్ని ఎవరు తీవ్రంగా తీసుకొని ఆ విధంగా అడుగులు వేస్తున్నాడని మిమ్మల్ని అడిగితే, ఆ ఒక్క కుటుంబంలో ఉన్న 12 మందిలో ఎవరు అంటే మీరు ఒకటి పేరు ముక్తకంఠంతో చెప్పారు, యోసేపు అని. ఈరోజు మీ కుటుంబంలో దేవుని యొక్క మాటల చొప్పున నడుస్తుంది ఎవరు అని మీ పక్కింటి వాళ్ళని అడిగితే నీ పేరు చెప్తారా? తమ్ముడు,
నీ ఇరుగు పొరుగు వాళ్ళలో, మీ కుటుంబాన్నో, మీ సమాజాన్నో చూపించి ఈ సమాజంలో దైవ చిత్తానుసారంగా ప్రతిదీ చూసుకుంటూ దిద్దుకుంటూ ఆత్మీయంగా అడుగులు వేస్తుంది ఎవరు అని చెప్తే, ఈరోజు నువ్వు చెప్పినట్టు యోసేపు అని నువ్వు చెప్పినట్టు నీ పేరు చెప్పగలుగుతారా? అలా గనక నీ పేరు చెప్పగలిగితే నువ్వు ధన్యుడవు. నీ ఫలింపును ఎవ్వరూ ఆపలేరు. యోసేపు దగ్గర బైబిల్ లేదండి, ఉందా? 66 పుస్తకాల బైబిల్ గ్రంథం ఉందా? పాస్టర్లు ఉన్నారా? యూట్యూబ్ ఉందా? ఏంటిది, ఇన్స్టాగ్రామ్ ఉందా? ఫేస్బుక్ ఉందా? వాట్సాప్ ఉందా? ట్విట్టర్ ఉందా? యోసేపుకి బైబిల్ ఉందా? ఏమీ లేవండి. ఆ చిన్నతనం, పసితనంలో వాళ్ళ నాన్న చెప్పిన 4 మాటలండి. ఆ 4 మాటల్ని తన జీవిత పరమావధికి పెట్టుకున్నాడు. ఆ 4 మాటలే ప్రాణప్రదంగా పెట్టుకొని ఏ పరిస్థితులు వచ్చినా, ఎలాంటి స్థితిగతుల్లోనైనా నా తండ్రిని బాధ పెట్టే పనులు నేను చేయకూడదు, నన్ను ప్రేమించి మా కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్న ఆ దేవాది దేవునికి విరోధమైన అడుగులు నేను వెయ్యకూడదు, దేవాది దేవుణ్ణి నేను సంతోషపెట్టాలి. నా చుట్టూ నా అన్నలు, నా రక్త సంబంధీకులు వింటున్నారు, వదిలేస్తున్నారు. నాన్న ముందు బాగానే ఉంటున్నారు, సంఘంలో కుటుంబంలో బాగానే ఉంటున్నారు. అలా బయటికి వెళ్ళిన తర్వాత తప్పుడు పనులు చేస్తున్నారు. నేను అలా ఉండకూడదు, ఇంట బయట ఒకేలాగా ఉండాలి. తండ్రి నాకు కృపనివ్వు అని ప్రార్థించాడు. అది తన గుండెల్లో పెట్టుకున్నాడు. చూడండి, తను కన్ను మూసేంత వరకు కూడా ఇంత తప్పుంటే ఇంత తప్పైనా చేయకుండా పూర్తి స్థాయిలో దేవుణ్ణి సంతోషపెట్టే బ్రతుకు బ్రతికాడు. పోతీఫరు భార్య నిండు యవన ప్రాయంలో ఉన్నాడు. యవన ప్రాయం అంటే వ్యామోహాలు పేట్రేగే సమయం అది. ఆ సమయంలో ఒక చక్కని స్త్రీ తనను శోధిస్తున్న, మాటి మాటికి తనతో మాట్లాడుతూ వచ్చిన, రోజు మాట్లాడుతుందంటే ఏదో ఒక సందర్భంలోనో కాదు, లేఖనాల్లో ఉంది. మాటికి ఆమె అతనితో మాట్లాడుతూ వచ్చను, కానీ అతడు ఆమె మాట విన్నవాడో కాదు. రోజు శోధనేనండి. ఏదో ఒకరోజు 2 రోజులో పాపాన్ని వ్యతిరేకించి పాపంతో పోరాడి తప్పించుకొని పోవటం కాదు. పాపం ఎన్నిసార్లు తన వెంట పడితే అన్నిసార్లు దానికి దూరంగానే పారిపోయాడు, కానీ ఎప్పుడు కూడా తల వంచిన వాడు కాదు. మీరు సంసోను గురించి మనకు బాగా తెలుసు. సంసోను దెలీలా వ్యామోహంలో పడ్డాడు. దెలీలా అడిగింది, ఈ నీ గొప్ప బలం ఎందులో ఉందో నాకు చెప్పు అనింది. 3 సార్లు చతురులాడాడు, 3 సార్లు అబద్ధాలు చెప్పాడు. 3 సార్లు అబద్ధాలు ఆడిన తర్వాత ఆమె రోజు విసిగిస్తూ ఉందంట. రోజు విసిగిస్తూ ఉంది. అక్కడ రాసి ఉంటుంది, అనుదినము ఆమె మాటల చేత అతనిని నొప్పించినందు చేత ప్రాణము విసికి చావగోరేనని ఉంటుంది. అవునా? రోజు చెప్పింది, అడిగిందే అడుగు అడిగి విసిగిపోయి చివరికి తలోంచి అసలు రహస్యాన్ని బయట పెడితే ఏమైపోయాడో మనకు తెలుసు కదా. ప్రాణాలు పోయి కళ్ళు పోగొట్టుకున్నాడు, జీవితం శూన్యమైపోయింది. ఈ యోసేపు మాత్రం అంటాడు, వినండి, అంటాడు, ఆమె ఒకరోజు ఎవ్వరు లేని సమయంలో అతన్ని పట్టుకుంది, శోధించింది. అప్పుడు అంటాడు, అమ్మా నువ్వు నాకు తల్లి లాంటి దానివి, నువ్వు నా గురించి అలా ఆలోచించడం తప్పు, ఇది సరి అయిన పద్ధతి కానే కాదు, దయచేసి నా మాట విను, నా దేవునికి విరోధంగా తప్పు చేసి గొప్ప పాతకాన్ని నేనైతే కట్టుకోలేను తల్లి అని అక్కడ నుండి పారిపోయినట్టు మనం చూస్తాం. ఈరోజు చూడండి, మందిరంలో ఉన్నప్పుడు అందరూ భక్తులేనండి. మందిరంలో ఉన్నప్పుడు అందరం భక్తులమే, అందరూ పాడే పాటలు యేసయ్యయే, ఫోన్ ఓపెన్ చేస్తే అన్ని వాక్యాలే. ఇక్కడ నుండి ఈ బోర్డర్ దాటి అలా బయటికి వెళ్ళి మనం ఇంట్లోకి వెళ్ళి రహస్యంగా గదిలో తలుపేసుకుని ఎవ్వరు లేనప్పుడు, రిమోట్ మన చేతిలో ఉన్నప్పుడు, సెల్ ఫోన్ మన చేతుల్లో ఉన్నప్పుడు మనం ఏం చూస్తున్నామో అది మన ఒరిజినల్. వింటున్నారా?
మందిరంలో మనం చూపించే భక్తి, మన ప్రదర్శన అంతా కూడా అది పూర్తి స్థాయిలో సాక్ష్యం కాదు. ఎవరు లేని సమయంలో మనం ఎలా ఉంటున్నాం, రహస్యంగా మన జీవితం ఎలా ఉంటుంది, మనల్ని గమనించే వాళ్ళు లేని ఊరిలోకి వెళ్ళి మనం ఉన్నప్పుడు మనం ఎలా ఉంటున్నాం. కొంతమంది మందిరంలో మంచి భక్తులే కానీ బయటికి పోయిన తర్వాత చిప్పు మార్చేస్తారు. ఏం మారుస్తారు? మన ఫోన్లో ఎన్ని సిమ్ములు ఉంటాయి? ఎన్ని? మందిరంలో ఉన్నప్పుడే భక్తుడు, బయటికి పోయిన తర్వాత కలగా పొలగం. అందరూ కాదండి, కొందరు. ఈరోజు చూడండి, యోసేపు మాత్రం దేవుని మాటను సీరియస్గా తీసుకుని ఆ విధంగా అడుగులు వేసినందుకు ఆ కుటుంబానికి తాను ఆధారం అయ్యాడు. కరువు కాలంలో ఆ కుటుంబం నశించి నరకానికి వెళ్లకుండా తాను ఆ కుటుంబానికి బాసటగా నిలిచాడు. అందరినీ కాపాడింది ఎవరు? అందరినీ రక్షించింది ఎవరు? అందరి కడుపులు నింపింది ఎవరు? లేఖనాల్లో రాసుంది, యోసేపు ఫలించడి కొమ్మ. మీరు, నేను దేవుడు మాటలు వినని వాళ్ళు ఎండిపోయిన కొమ్మలు, మోడుబారిపోయిన కొమ్మలు, రోజు రోజుకి సన్నగిల్లిపోతున్నా. విందాం ఈరోజు దేవుడు నీకేం చెప్పాడో, ఏం చెబుతున్నాడో, ఎక్కడ సరి చేసుకోమన్నాడో, వేటిల్ని విడిచిపెట్టమన్నాడో నీకు బాగా తెలుసు. తెలిసి వినపడినట్టు దాటెళ్తున్నావు. జాగ్రత్త, కొద్ది రోజుల్లో చాలా ప్రమాదం రాబోతుంది సోదరి. నువ్వు తిరిగి కోలుకోలేని దెబ్బ నీ జీవితంలో తగలబోతుంది. కూర్చొని ఆ తర్వాత చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఉపయోగం లేనట్టు ఎంత ఆలోచించినా పరిస్థితులు చక్కబడవు. 100కి 100 సార్లు దేవుడు హెచ్చరిక చేస్తాడు, జాగ్రత్త. వదిలిపెట్టు పాపాన్ని, విడిచిపెట్టు పాపాన్ని, మోకరించు, ప్రార్థన చెయ్యి, యథార్థ హృదయంతో, పశ్చాత్తాప హృదయంతో, కన్నీళ్లతో ఒప్పుకో. ఆశీర్వదించబడతావు, వర్ధిల్లుతావు.